నమస్కారం ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వీయ ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా తీర్మానించుకోవాలి. మహిళా దినోత్సవం సందర్భంగా నారీమణులకు జిల్లా కలెక్టర్ పిలుపు. తల్లి పిలుపు కాల్ సెంటర్ సేవలకు శ్రీకారం. 16 ఎంపీ స్థానాల్లో విజయం ద్వారా కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుదాం. ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు. కేటీఆర్ జిల్లా పర్యటనపై పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సాధికారత దిశగా సాగాలని వక్తల పిలుపు. ఆర్థిక స్వావలంబనపైనే మహిళా స్వేచ్ఛ ఆధారపడి ఉందని స్పష్టీకరణ. కుటుంబానికి మూలంగా ఉన్న మహిళ తొలుత తన ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళ మన కోసం అరగంట అనే తీర్మానం చేసుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వైపుగా ముందుకు కదలాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పిలుపునిచ్చారు. పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సతులను కలిసి కష్టసుఖాలు తెలుసుకున్న కలెక్టర్ ఈ ఏడు జిల్లాలో గ్రామీణ స్థాయిలో సేవలందించే ఏఎన్ఎం ఆశా అంగన్వాడీ కార్యకర్తలను కలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి సేవలను కొనియాడారు. జేసీ సంధ్యారాణి, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజీవ్ రాజ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన, డిఆర్డీఏపీడీ రాజేశ్వర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది, జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అతిథులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు మహిళా దినోత్సవం సందర్భంగా గర్భిణీ బాలింతలకు ప్రయోజనకరంగా ఉండే తల్లి పిలుపు కాల్ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించారు. సో ముఖ్యంగా మన డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారికి వెల్కమ్ మేడం. ఏపీఎం మావల రాష్ట్రంలో ప్రథమంగా ఫస్ట్ మనం ఇక్కడ ఆశా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అర్హులైన దంపతులకి మరి చాలా సంతోషకరమైన దినం ఈరోజు. ఎందుకంటే మన మహిళలకే ప్రత్యేకమైన దినం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల గ్రామాల్లోనూ నిరక్షరాస్యులైన మహిళలు ఆసుపత్రుల్లో ప్రసవమవుతున్నారంటే క్షేత్రస్థాయిలో పనిచేసే అంగన్వాడీ ఆశా ఆరోగ్య కార్యకర్తలు ఏఎన్ఎంల కృషి వల్లనే సాధ్యమవుతుందన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. మహిళలను ప్రధానంగా బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు బారిన పడుతున్నారని, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ 2 క్యాన్సర్లకు సంబంధించిన మేమోగ్రఫీ, పాప్సిమియర్ అనే ఆరోగ్య పరీక్షలను చేయించుకుంటామనే తీర్మానం చేసుకోవాలని సూచించారు. ఇంకా ఒకటి ప్రత్యేకంగా ఏంటంటే మనకి జాబ్ వచ్చిన వల్ల మనకేమి భారం తగ్గదు. ఇంట్లో కూడా పని చేయాల్సినదే, అంతే కదా. జాయింట్ కలెక్టర్ అయినా కూడా, కలెక్టర్ అయినా కూడా ఇల్లు మేమే చూసుకోవాల్సినది. అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని మనం కూడా చూసుకోవాల్సినది. సో అలా ఉన్నప్పుడు మనం మన హెల్త్ గురించి మనమే నెగ్లెక్ట్ చేస్తాం. సో ఈ మహిళా దినోత్సవం సభలో మనమందరూ ఏమొకటి అనుకుంటామంటే, మహిళలకి వస్తున్న 2 ఇంపార్టెంట్ అయిన క్యాన్సర్స్ ఉన్నాయి. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా ఒకటి సర్వైకల్ క్యాన్సర్. ఇది రెండిటికి కూడా సులభంగా మనం స్క్రీన్ చేయవచ్చు. ఈ స్క్రీనింగ్ మనం యూజువల్గా ఊరికి ఉపదేశం చేస్తూ ఉంటాం. ఏమని, మీరు స్క్రీన్ చేసుకోండి, ఇలా ఉంది అని మీరే ప్యాంప్లెట్స్ వెళ్ళి ఇస్తూ ఉంటారు. కానీ మనం పెట్టుకోవాలి అంటే డిఎంహెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, ఇది మీ బాధ్యత. డిడబ్ల్యూ గారు కూడా దీంట్లో పాల్గొనాలి. ఏంటంటే ఇంకా 3 నెలల లోపల మన దగ్గర ఉన్న ప్రతి ఆశా వర్కర్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్ ఈ మ్యామోగ్రఫీ ఒకటి చేయించుకోవాలి, పాప్స్మియర్ ఒక టెస్ట్ చేసుకోవాలి. ఏది బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ అంటారు, సర్వైకల్ క్యాన్సర్కి పాప్స్మియర్ టెస్ట్ అంటారు. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ చేసుకుంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామా అని తెలుసుకుంటే, మరీ ఊరికి వెళ్ళి
ఉపదేశం చేయవచ్చు. రెండోది నిర్ణయం నా తరపు నుండి కాదు, మీ తరపు నుండి ఉండాలి. ఏదైనా ఒక రోజుకి అరగంట మీరు స్వయంగా కూర్చొని మీకు ఇష్టం వచ్చినది పని చేయాలి. కష్టమే, అంతే కదా. పొద్దున లేచినప్పుడు నుండి పదే 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 అని ఎక్కడెక్కడో పారిపోవాల్సినదే. వంట చేయాలి, తర్వాత త్వరగా ఎక్కడో వెళ్ళిపోవాలి. కానీ ఈ సభలో మనమందరూ ఒకటి నిర్ణయం తీసుకోవాలి, లేచిన తర్వాత అరగంట మన కోసం. అందులో మీకు ఇష్టం వచ్చినది ఏమైనా చేయండి. జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థకు మూలమైన మహిళలు తమ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండటం సరికాదన్నారు. మహిళలను మహావృక్షంతో పోల్చిన జేసీ చెట్టు బాగున్నప్పుడే దానిపై ఆధారపడే పశుపక్షాదులు జీవరాశులు మనగలుగుతాయన్నారు. తల్లిగా, భార్యగా కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ ఉండే మహిళ తనను తాను కాపాడుకున్నప్పుడే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా మారుతుందన్నారు. ఎందుకంటే తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మరి ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేసి మరి ప్రెగ్నెంట్గా రిజిస్టర్ చేయించుకున్నప్పటి నుంచి మరి డెలివరీ అయ్యి మరి పిల్లలకి మరి వ్యాక్సినేషన్ చేయించే వరకు ఈ కాల్ సెంటర్ సర్వీసెస్ మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి ఈరోజు లాంచింగ్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మేడం గారిని మరి ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా మరి మనమంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరి గురించి మనం ఆలోచిస్తాం. ముఖ్యంగా తల్లిగా పిల్లల గురించి, భర్త గురించి, ఇంకా కుటుంబ సభ్యుల గురించి, అందరి గురించి ఆలోచిస్తాం. కానీ మరి మనమేంటి, మరి మనకేం అవసరం అనేది ఆలోచించాం. మరి అందరికీ నీడనిచ్చే చెట్టుకే మరి నీళ్లు లేకుంటే సరి అయిన ఆదరణ లేకపోతే ఆ చెట్టు ఏమైపోతుంది, కుంగి కృషించిపోయి వాడిపోతుంది. అప్పుడు చెట్టును ఆశ్రయించుకున్న పక్షులు మరి అన్నీ కూడా నిరాశ్రయులైపోతాయి. కాబట్టి మరి కుటుంబ వ్యవస్థకు మూలమైన స్త్రీ మరి ఆరోగ్యంగా మరి సంతోషంగా ఉన్నప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉంటుంది. తద్వారా సమాజంలో మంచి పౌరులు కూడా మన పిల్లలు కానీ చుట్టుపక్కల వాళ్ళు తయారయ్యి. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులను సాధించుకునే వీలు ఏర్పడుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావులతో కలిసి కేటీఆర్ జిల్లా పర్యటన విజయవంతంపై చర్చించడంలో భాగంగా పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని, అప్పుడు రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులను సునాయాసంగా సాధించుకోవచ్చని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల 14న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్లమెంటు స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ సభకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 20,000 మంది నాయకులు, కార్యకర్తలను సమీకరించే దిశగా శుక్రవారం ఆదిలాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాద్ బోత్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావులు స్వాగతం పలికారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఆదిలాబాద్కు వచ్చిన సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ఐకే రెడ్డిని ఘనంగా సత్కరించారు. జనరల్ మండలికి సంబంధించిన ఎంపీ చంద్రయ్య మరి చంద్రన్న నాయకులు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టాక పార్టీ అభివృద్ధి కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. ఆదిలాబాద్లో నిర్వహించే సమావేశానికి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించే దిశగా ప్రతి నేత కృషి చేయాలన్నారు. జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉన్న మండలాల నుంచి కార్యకర్తల తరలింపు కష్టసాధ్యమని, ఈ నేపథ్యంలో సమీపంగా ఉన్న ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించాలని సూచించారు.
ముఖ్యమంత్రి గారు ఒక యువకుడైనటువంటి కేటీఆర్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన తర్వాత వారి శక్తి వంచన లేకుండా అన్ని ప్రాంతాలు తిరిగి ముఖ్యంగా యువకులను బాగా పార్టీలో అభివృద్ధి చేయాలా, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు కేటీఆర్ గారు రావడము, వారు వచ్చిన తర్వాత ఎన్నో ఎక్కడ పోయినా ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ వేల సంఖ్యలో వెళ్ళి స్వాగతం చెప్తా ఉన్నారు. 1వ తేదీ నాడు కరీంనగర్లో కార్యక్రమం మొదలైంది. మరి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవాళ ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ సన్నాహక కార్యక్రమంలో 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ రోజుకొకటి 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో అంటే ఆ 7 అసెంబ్లీ స్థానాలు కలిపి ఒక దగ్గర సమావేశం పెట్టుకుంటాం. కార్యకర్తలు అంటే మన ఆదిలాబాద్ జిల్లా ఎక్కుందంటే ఆదిలాబాద్ పార్లమెంటు, సిర్పూర్ కాన్స్టిట్యున్సీ బెజ్జూరు నుంచి రావాలంటే, ఇటు ముదోల్ కాన్స్టిట్యున్సీ అటు బాసర్ ప్రాంతం నుంచి రావాలంటే దాదాపు 200 కిలోమీటర్ల దూరం అవుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ బూత్ కానీ ఇప్పుడు మన జోగురామన్న గారు చెప్పినట్టు 5,000 మంది ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎమ్మెల్యే స్థానంలో తీసుకొచ్చుకుంటే బూత్లో 3,000 అంటే 8,000 మంది ఇక్కడ అవుతారు. మనకు 20,000 మంది టార్గెట్ ఉంది. మేమటు బూత్ కాకుండా ఖానాపూర్ పక్కకి ఉంది, నిర్మల్ మాకు ఒక 100 కిలోమీటర్లు, అదేవిధంగా ఆసిఫాబాద్ ఉంది, సిర్పూర్ ఉంది, ముదోల్ ఉంది. మేము అక్కడి నుంచి కూడా పూర్తిగా మనం అనుకున్న ప్రకారం 20,000 మంది కార్యకర్తలకు వచ్చే విధంగా కార్యక్రమం చేసుకుంటాము. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందన్నారు. గతంలో రాష్ట్రంలో ఏవైనా నూతన పథకాలను అమలు చేయాల్సి ఉంటే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసేవారని, కానీ ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ కొత్త పథకాన్ని తీసుకొచ్చినా ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు తెలంగాణలో పర్యటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్టీకి సంబంధించినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు, నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు, పాత సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ గ్రామ మండల బాధ్యులందరూ, ఇక పైన ఎంపీపీ, జడ్పీటీసీ, మిగతా కార్యక్రమంలో హాజరవడానికి ప్రత్యేకంగా వీళ్ళందరి తర్వాత సరే చైర్మన్లు కావచ్చు, వైస్ చైర్మన్లు కావచ్చు, ఏఎంసీ చైర్మన్స్ వాళ్ళందరూ కూడా హాజరై విజయవంతం చేయడం కోసం ఈ యొక్క సమావేశం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కానీ 4.5 సంవత్సరంలో నూతనమైనటువంటి రాష్ట్రమైన భారతదేశం రాష్ట్రాలన్నింటినీ కూడా ఈరోజు దారి చూపించే రాష్ట్రంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిని ఒకసారి మనం అందరం కూడా ప్రశంసించడం తప్పదు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులంతా కలిసి 14న కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి కార్యకర్తలను తరలించాలని సూచించారు. అనతి కాలంలోనే రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి యావత్ దేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, దేశాన్ని కూడా తెలంగాణలాగా అభివృద్ధి పథంలో నడిపించాలంటే కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నడూ ఎవరూ ఎరగని విధంగా, ఎవరు ఊహించని విధంగా ఈరోజు దేశమే టిఆర్ఎస్ పార్టీ వైపు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టినటువంటి పనులను చూసి ఈరోజు భారతదేశం అంతా కూడా మనం చేస్తున్న రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అనేక కార్యక్రమాలు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఎక్కడ ఏ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరిగినటువంటి కార్యక్రమాల్ని కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తామని చెప్పి ఇలా మొత్తం భారతదేశం అంతా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నంటే ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గంతని చెప్పి మనందరి గర్వకారణం. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరైతే కార్యనిర్వాహక అధ్యక్షులు మరి కేటీఆర్ గారు 14వ తారీఖు నాడు ఇంకా వారు మొత్తం మీ అందరికీ బూస్టింగ్ చేస్తూ మనం చేసే కార్యక్రమం చేసిన ఏంటి, రేపు మళ్ళీ ఏం చేస్తాం, పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఏం తీసుకొస్తాం,
ఏ రకంగా పెట్రోల్ బంక్ ఏర్పడుతుంది. రేపు ఇప్పుడే భారతదేశంలో ఏ సింగిల్ పార్టీ కూడా మెజార్టీ అని చెప్పి అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్రోల్ బంక్తో మరి ఎలా ఒరిస్సా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కానీ పెట్రోల్ బంక్గా 3 పార్టీలు మరి మన అందరికీ తెలుసు. కాబట్టి రేపు అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరే పార్టీలు కూడా ఈ గ్రామస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు, పట్టణ స్థాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులు, వార్డు స్థాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కష్టపడి ఎప్పుడు పార్లమెంటు ఎన్నికలు వచ్చినా ఎవరు పార్లమెంటు అభ్యర్థిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైకమాండ్ ఎవరు నిర్ణయించినా మనం పేరుతో అడగలేదు. ముఖ్యమంత్రి గారి పేరుతోటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు మీద. ఇదిలా ఉంటే అంతకుముందు కేటీఆర్ పాల్గొనే సభ నిర్వహణ కోసం మంత్రి ఐకే రెడ్డి, ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురాలతో పాటు ఇతర నాయకులు డైట్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. మహిళను గౌరవించే సమాజం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని అన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో సంస్థ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. carelessness or neglect. So, whatever you say about yes, actually, I was working there. Not time. Not the time is so any happy only, and I wish you all the good luck to my husband and my children. Like it, Rabbi. Na success mata. And she is very dynamic. మీకు తెలిసే ఉంటుంది వచ్చిన నెలలో డిఎల్ఎస్ ఒక కొత్త ఊపు ఇస్తూ ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ రిమ్స్లో అయితేనేమి రకరకాల సక్సెస్ స్టోరీస్ సాధించింది. ఒక గొప్ప మహిళ మన యొక్క ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ వి ఫీల్ ఇట్ యాజ్ ఆనర్ టు ఫెలిసిటేట్ అవర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ అనేక మంది మహిళలు అనేక అడ్డంకులను నేటికి ఎదుర్కోవడం శోచనీయమన్నారు. ప్రపంచ దేశాల్లో సమానత్వం కోసం మహిళలు అనేక పోరాటాలు చేపట్టి సాధించిన విజయాలకు గుర్తుగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, అయితే దేశంలో మాత్రం ఇంకా వివక్ష కొనసాగుతోందని, దీన్ని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చేసుకొని వాళ్ళని పిలిచి సన్మానం చేస్తారు. ఒక షాల్వా కప్పి చప్పట్లు కొట్టి పంపించేస్తారు. వాట్ అబౌట్ ది అన్సక్సెస్ఫుల్ విమెన్? ఈ మహిళా దినోత్సవం అనేది జరుపుకునే పర్పస్ ఏంటంటే స్ట్రగుల్. ఎంతమంది విమెన్ స్ట్రగుల్ అయినాక ఈరోజు మనం ఇలా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దో ఫారిన్ కంట్రీస్ గురించి చెప్తా ఉన్నారు, ఎందుకంటే అవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి వాళ్ళకి పోరాడే ధైర్యం ఉంది, సపోర్ట్ ఉంది కాబట్టి. ఆ రోజున వాళ్ళు బ్రెడ్ కోసం పోరాడారు, ఓట్ హక్కు కోసం పోరాడారు, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ కోసం పోరాడారు, వర్కింగ్ అవర్స్ కోసం పోరాడారు. అన్ని పోరాటాలు చేసి వారి యొక్క పోరాట ఫలితము ఒక వేదికపై మహిళలందరూ కూర్చొని ఆ రోజు మహిళలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వారికి ఉన్నటువంటి హక్కులు ఏంటి, వాటి గురించి చర్చించడం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక విదేశాల్లోని వాళ్ళు they have recognized their women and identified. ఇండక్షన్ లేక అత్యాచారాలు కానీ ఇతర వేధింపులు, హెరాస్మెంట్స్ పెరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుంది ఇట్లా? కరెక్టే, మహిళలు చదువుకుంటారు. ఈ రోజున పూర్వకాలంతో మనం పోల్చుకున్నట్టయితే మహిళలు కొంచెం బయటకు వస్తున్నారు, చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంతమంది మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు? ఎంతమంది సక్సెస్ అయ్యారు? ఈవెన్ విమెన్ ఆర్ సఫరింగ్ ఎట్ ది వర్క్ ప్లేస్. ఉద్యోగం చేసేటువంటి మహిళలు వర్క్ ప్లేస్లో చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దాని మీద మళ్ళీ ఒక యాక్ట్ వచ్చింది. యాక్ట్స్ రావడం అన్నది కాదు, మనం ఆలోచన విధానంలో మార్పు రావాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. బికాస్ వీ ఆల్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ సెలబ్రేషన్ ఆఫ్ విమెన్స్ డే. అట్ ది సేమ్ టైం మీరు ఒక్కసారి ఆలోచించండి. మహిళల్లో ఆత్మస్థైర్యం, బాధ్యత ఎక్కువగా ఉండటంతో మహిళల్లో ఆత్మహత్యలు సైతం తక్కువగా నమోదవుతాయని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్టీసీ డిపో ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
శారీరక బలంతో పాటు మనోబలాన్ని పెంపొందించుకోవడం ద్వారా మహిళలు అన్ని రంగాలలో రాణించవచ్చని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం ఆర్టీసీ డిపో ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ డిపో పరిధిలో పనిచేసే మహిళా కండక్టర్లు, మహిళా ఉద్యోగులు ఈ వేడుకలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ను శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఆ బ్యారియర్ని క్రాస్ చేసి వచ్చినది చాలా ఒక ముఖ్య ఇతిహాసంలో, అంటే మన హిస్టరీలోనే ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైన్ యాజ్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్. మిమ్మల్ని చూసి చాలామంది ఇప్పుడు మహిళలు ఎవరు ఈ పనిని మహిళలు చేయరాదు అని చెప్తున్న ప్రతి ఒక్కరికి మీరు జవాబిచ్చినట్టు అవుతుంది. సో దీంట్లో నేను ఎప్పుడు కూడా చెప్తాను, ప్రత్యేకంగా మహిళలుగా మనకి వేరే స్ట్రెంగ్స్ ఉంటాయి. ఇప్పుడు బలం అన్నది జస్ట్ శరీరంలో ఉన్న బలం కాదు, మనోబలం అనేది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. సో మనం శరీరంలో ఉన్న బలం 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత తగ్గిపోతుంది. పెద్దగా గుండె అలాగా మొత్తం బాడీ బిల్డింగ్ చేసిన వ్యక్తి కూడా 20-30 సంవత్సరాల తర్వాత ఆయన వీక్ అయిపోతారు. కానీ మనోబలం అనేది మనకి ఎప్పుడు కూడా ఆ మనోబలం నా అభిప్రాయంలో మహిళలకి ఎక్కువ. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కువ కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలో మహిళలు తక్కువ ఉంటారు. బికాస్ వాళ్ళకి ఒక మనోబలం అనేది ఉంటుంది అండ్ వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ. మన పిల్లలు ఏమవుతారు, మన కుటుంబం ఏమవుతుంది, మన చుట్టాలు ఏమవుతారు అనే ఆలోచన చేసుకొని ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని ఎదుర్కొని మనోబలంతో ముందు వెళ్తున్న వాళ్ళు మీరు. అండ్ ప్రత్యేకంగా యాజ్ అ కండక్టర్ రోజు కూడా మీరు కామన్ పబ్లిక్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంట్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకొని మీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకొని మీ వర్క్ని కూడా బ్యాలెన్స్ చేయడం అనేది పెద్ద గొప్ప విషయం. సో మీ అందరికీ శుభాకాంక్షలు తెలపడానికే నేను వచ్చాను. మహిళా వివక్షతను రూపుమాపడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శ్యామల సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళలపై వివక్షతను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శ్యామల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళల విజయగాథలను ప్రస్తావించి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామల సత్యనారాయణ మాట్లాడుతూ, పురుషులు మహిళలనే వివక్షత క్రమంగా దూరమవుతున్నప్పటికీ పూర్తిగా రూపుమాపేందుకు మహిళలంతా ముందుండాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించి చైతన్యవంతులం కావడం ద్వారానే అన్ని రంగాలలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. సమాజంలో ఆడపిల్లలు పుట్టే బాధాకరంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్న టైం నుంచి ఇప్పుడు ఆడపిల్లలు కావాలి అనే టైం వచ్చిందని చెప్పడానికి చూసుకుంటాము. కొంతమంది ఉంటారు ఇంకా అయ్యో ఆడపిల్లలు అని, కానీ చాలా మంది ఆడపిల్లలు కావాలి అని కోరుకునే దంపతుల్ని మేము చూస్తున్నాము. సో ఇది కాలం మారిన దానికి ఒక చిహ్నంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు ఎంతో సాధిస్తున్నారు. ఆడపిల్లలు చదువులో అన్ని రంగాల్లో సాధిస్తున్నారు.
తర్వాత పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోవడంలోనూ వాళ్ళని ఆదుకోవడంలోనూ అన్ని విధాలా ఉంటున్నారు. కాబట్టి ఆడపిల్లలు కావాలని కోరుకునే సమాజము వస్తుంది. ఇంకా ముందు ముందు ఆడపిల్లలే కావాలని కోరుకునే సమాజం కూడా రావచ్చు. అలా అని సో సమాజంలో అందరూ ఈక్వలే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, అందరూ అన్ని రంగాల్లో సాధించాలి, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి. మగవాళ్ళు తక్కువ కాదు, ఆడవాళ్ళు ఎక్కువ కాదు, ఆడవాళ్ళు తక్కువ కాదు, మగవాళ్ళు ఎక్కువ కాదు, అందరూ అన్ని రంగాల్లో సమంగా ప్రోగ్రెస్కి దోహదపడినప్పుడే సమాజం అనేది మెరుగ్గా ఉంటుంది. నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే జోగురామన్న ఆకాంక్షించారు. శుక్రవారం చాందాటి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండడంతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ శుక్రవారం చాందాటి దర్గాలో ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా చాదర్ సమర్పించి పూలమాలలు వేసి బాబాను స్మరించుకున్నారు. అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు యూనుస్ అక్బానీ, సాజిదోద్దీన్, ఖయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు. يا حبيب الله سلام عليك عظم الخلق يشرف الشور يا شفيع الورى سلام సమాజంలో మార్పు తీసుకుని వచ్చేందుకు మహిళలు కృషి చేయాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆశమ్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లడం ద్వారా సమాజంలో మార్పు తీసుకొని రావచ్చని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆశమ్మ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలిగా విశేష సేవలందిస్తున్న ఆశమ్మను సంఘ నాయకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆశమ్మ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపడంలో మహిళలు ముందుండాల్సిన అవసరముందన్నారు. అన్ని రంగాలలో సమాన హక్కులను పొందడంతో పాటు వాటి ద్వారా సమాజానికి ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు పద్మశాలి కుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని చెప్పి మరి మహిళలకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది కాబట్టి వారినందరినీ కూడా మా అమ్ములందరినీ కూడా ఘనంగా సన్మానించిన పద్మశాలి నాయకులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళలు ముందుండాలి, ముందుంటే ఎంతో కార్యక్రమాలు చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇవాళ ఎన్నో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మన వాళ్ళు ఇంకా కూడా కొంచెం ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన ఆదిలాబాద్ కాదు ఆంధ్రప్రదేశ్లోనే మనం ఒక అటెండర్ నుంచి ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఉన్నప్పటికీ మనం రాజకీయంగా మరి సున్నా ప్రాంతంలో ఉన్నాం. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక 2 ఉప సర్పంచు, 2 సర్పంచులు, 4 ఉప సర్పంచులు, 20 మంది మెంబర్లను తెచ్చుకోవడం జరిగింది. వారికి ఈరోజు ఘనంగా సన్మానించడం కూడా జరిగింది. మరి ఇక ముందు నేను 95లో మండల
ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇతరే మండల ప్రెసిడెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక మండల ప్రెసిడెంట్ కూడా లేడు. మరి సర్పంచులు కూడా అంతకుముందు సంవత్సరం చూస్తే ఇతరే సర్పంచులు ఉండేది, ఇద్దరు మహిళా సర్పంచులు ఉండేది. ఇప్పుడు మాత్రం కొత్తగా నూతనంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఇద్దరు సర్పంచులుగా రావడం జరిగింది, ఒక మహిళ ఒక పురుషులు. మరి వారందరూ కూడా పబ్లిక్ సేవలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా ఎంతో పద్మశాలి సంఘం ముందుకు పోవాలంటే మరి మీరందరూ కూడా మా అందరికి సహకరించాలి. కాబట్టి ముందుగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ వచ్చే స్థానిక ఎలక్షన్లలో కానీ మరి అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తూ గెలుపొందాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదిలా ఉంటే టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో సంఘ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికీ అక్కడక్కడ వివక్షత ఉంటుందని, దీనిని నివారించడంలో మహిళలు ప్రధానంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నందుకు, అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు మహిళా శక్తి అనేటటువంటిది ఏమిటంటే అనాదిగా కూడా పూర్వకాలం నుండి కూడా మన దేశంలో మహిళకు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అయితే దాని సందర్భంగా అయితే ఆ స్థానాన్ని మొట్టమొదట భారతీయతకు ఆదర్శంగా ఉన్నటువంటి వేదాల్లో, అసలు భారత సంస్కృతి పుట్టినటువంటి వేదాల్లో మాతృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లి తర్వాతనే తండ్రి, తర్వాత పితృదేవో భవ, మళ్ళీ ఆచార్య దేవో భవ. అమ్మా నాన్న ద్వారా పుట్టినటువంటి వాళ్లకు 3వ స్థానం గురువుకి ఇచ్చారు. ఎందుకంటే మట్టి ముద్దలాగా అజ్ఞానంగా ఉన్నటువంటి వ్యక్తిని జ్ఞానవంతుడిగా, తేజోమూర్తిగా, విజ్ఞాన రాశిగా తీర్చిదిద్దేది మన గురువులే. కాబట్టి 3వ స్థానాన్ని గురువులకు ఇచ్చారు. వాక్కు అనేది భూషణము. మరి ఈ భూషణం ఎవరి ద్వారా వస్తుంది? అమ్మ ద్వారానే వస్తుంది. తల్లి మొదటి గురువు, మనకు చదువుల తల్లి, విజ్ఞానం అందించేది. ఇప్పుడే మనము జ్యోతిస్వరూపమైనటువంటి సరస్వతీ మాతను మనము పూజించాము. ఆదిలాబాద్ వేర్ హౌస్కు తెలుగు రాష్ట్రాలలో 3వ బహుమతి రావడం హర్షణీయమని వేర్ హౌస్ మేనేజర్ ధన్సింగ్ తెలియజేశారు. పట్టణంలోని సెంట్రల్ వేర్ హౌస్ 63వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. నిర్వహణలో ముందున్న ఆదిలాబాద్ వేర్ హౌస్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 3వ స్థానం దక్కడం హర్షణీయమని వేర్ హౌస్ మేనేజర్ ధన్సింగ్ అన్నారు. పట్టణంలోని సెంట్రల్ వేర్ హౌస్ 63వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సంస్థను ముందుండి నడిపిస్తున్న విషయాలపై చర్చించారు. అనంతరం వివిధ అంశాలలో విశేష పనితీరు కనబరిచిన ఉద్యోగులకు బహుమతులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్సిఐ ఏరియా మేనేజర్ వనూర్ బాషా, సిసిఐ జిఎం సంజయ్ కుమార్, మార్క్ఫెడ్ డిఎం పుల్లయ్య, అన్బర్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆదిలాబాద్ మరింత ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ధన్సింగ్ మాట్లాడుతూ పట్టణంలోని వేర్ హౌస్ గోదాములు 35,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. ఈ గోదాముల నిర్వహణలో ఉద్యోగులతో పాటు శ్రామికుల కృషి ఉందన్నారు. నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి తెలుగు రాష్ట్రాలలో 3వ బహుమతి పొందడం సమిష్టి కృషితో సాధ్యమైందని పేర్కొన్నారు. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 435 వేర్ హౌసెస్ రన్ చేస్తుంది. దాంట్లో ఆదిలాబాద్లో మనకు ఒక బ్రాంచ్ 35,000 మెట్రిక్ టన్స్ ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. అలాగే 10,000 మెట్రిక్ టన్స్ ఏఎంసీ అండ్ మార్క్ఫెడ్ గోడౌన్ రన్ చేస్తున్నాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ సిసిఐ ఒక 21,000 మెట్రిక్ టన్స్ మేము ఇక్కడ రన్ చేస్తున్నాము. సిడబ్ల్యూసిలో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ ఆదిలాబాద్ బ్రాంచ్ మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో నంబర్ 3గా మనము ఓవరాల్ పర్ఫార్మెన్స్గా రేపు 2వ తారీఖున మేము హైదరాబాద్లో మనకు గిఫ్ట్ ఇచ్చారు.
అది ఈ మనకు చాలా గౌరవకారణం. తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం గ్రామంలో సాయి పల్లకిని ఊరేగించి భక్తిభావాన్ని చాటారు. తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ 36వ వార్షికోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయి పల్లకిని ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో పల్లకి ముందు నడవగా డప్పు చప్పుల నడుమ భజన గీతాలను ఆలపిస్తూ కోలాటలాడుతూ నృత్యాలు చేస్తూ భక్తులు సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామంలో వెలిసిన సాయిబాబా మహిమతో గ్రామం సుభిక్షంగా ఉంటుందన్నారు. భక్తుల కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా నిలుస్తున్న బాబా ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబా కృపకు పాత్రులు కావాలని కోరారు. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం. సాక్షాత్ షిరిడిలో నిమ్మ చెట్టు కింద వెలిసి ఏ విధంగానైతే భక్తులకు కల్పవృక్షంలాగా కోరికలు తీరుస్తూ ఉంటున్నారో సాక్షాత్ ఆ షిరిడి సాయినాథుడు కుశలాపూర్ గ్రామంలో వెలిసి 23 సంవత్సరాలు కాబోతుంది. మాకు కూడా షిరిడిలో ఉన్న భక్తులలాగానే గత 1996 మార్చి 9వ డేట్ నుంచి కుశలాపూర్ గ్రామంలో కూడా ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా పంటలు అధికంగా పండి అందరూ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యాపరంగా కానీ ధనపరంగా కానీ అష్టైశ్వర్యాల పరంగా కానీ కుశలాపూర్ గ్రామంలో భక్తులందరూ కూడా అంచెలు ఎదుగుతున్నారు. సాయినాథుని కృపా కటాక్షం వల్ల ఒకప్పుడు అన్నీ పక్క నుంచి తెలుసుకునే విషయాలు ఉంటే ప్రస్తుతం మాత్రము గ్రామంలో ఉన్న పెద్దల చేత అన్నీ తెలుసుకుంటూ పౌరాణిక కార్యక్రమాలు కానీ ఈ కోలాటలు కానీ జాన్వా తుకారం లాంటి కుండలిక భక్తికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు కుశలాపూర్లో జరుగుతూ ఉంటారు. ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు చాందాలోని రాజన్ షావాలి దర్గాలో ఉరుస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ నాయకుడు జాకిర్ హుస్సేన్ ఖాద్రి తెలిపారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపిన ఆయన వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. आदिलाबाद के तमाम शहर वालों को इस बात की इत्तला दी जाती है, शाबान के महीने में हर साल की तरह इस साल भी शहंशाह आदिलाबाद सिराजुल औलिया हज़रत सैयदुना राजन शाह वली बाग सवार रहमतुल्लाह अलैह का उर्स शरीफ चांदा शरीफ में हर साल बड़े अदब और एहतराम के साथ मनाया जाता है और इस साल भी इंशाअल्लाह मनाया जाएगा। इस उर्स शरीफ के प्रोग्राम कुछ इस तरह हैं। पहले दिन गुस्ल मुबारक होता है और दूसरे दिन उर्स शरीफ और महफिल समा क़व्वाली का प्रोग्राम होता है। उर्स शरीफ में नागपुर के मशहूर मारूफ क़व्वाल आएंगे और अपना कलाम पेश करेंगे और वहाँ पर लंगर का इंतज़ाम भी होता है। तमाम लोगों से गुजारिश की जाती है कि उर्स शरीफ में शिरकत फरमाएँ और फ़यूज़ और बरक़ात को हासिल फरमाएँ। और ये उर्स शरीफ की जो कमेटी है, ये तमाम हज़रात आप हज़रात के पास जो औलिया इकराम के अक़ीदतमंद हैं, बिला तफ़रीक़ मज़हब व मसलक, हिंदू भाई मुसलमान भाई तमाम लोगों को उर्स शरीफ की दावत दी जाती है। और उस उर्स शरीफ में जो मामलात होते हैं उसमें कुछ अखराजात भी होते हैं। उन अखराजात के ताउन के लिए आप तमाम हज़रात के पास कमेटी वाले हज़रात आएंगे। आप तमाम से गुजारिश है कि अपनी अपनी अक़ीदत के साथ उसमें आप हज़रात ताउन फरमाएँ और उर्स शरीफ का संदल मुबारक और गुस्ल शरीफ और दीगर तमाम मरासिम में आप हज़रात शिरकत फरमाएँ। కొత్త సర్పంచులు గ్రామాల్లో లక్ష్యం మేర వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూడాలన్న జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జైనత్ మండలం కాపురి సర్పంచ్ రమిలా వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నూతనంగా నిర్మించనున్న 100 మరుగుదొడ్ల నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు.
జిల్లా కలెక్టర్ సూచనల మేరకు గ్రామంలోని ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని జైనత్ మండలం కాప్రి గ్రామ సర్పంచ్ ఎల్టీ రమిల వెంకటరెడ్డి అన్నారు. గ్రామంలో నూతనంగా 100 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనుండగా దీనికి సంబంధించిన నిర్మాణ పనులను శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్టీ రమిల వెంకటరెడ్డి మాట్లాడుతూ 6 బయట మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యతను కొత్త సర్పంచులు తీసుకోవాలని, దీనికి అవసరమైన సహకారాన్ని అందిస్తానన్న జిల్లా కలెక్టర్ సూచనలతో గ్రామస్తులు మరుగుదొడ్లను నిర్మించుకునేలా చైతన్యపరుస్తున్నామన్నారు. ఏకకాలంలో 100 మరుగుదొడ్లకు భూమి పూజ చేయడం సంతోషకరమని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని స్వచ్ఛత పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. సందర్భంగా కాప్రి గ్రామంలో 100 మరుగుదొడ్లు నిర్మాణము చేయడము జరిగింది. మహిళల ఆత్మగౌరవంలో ఉండాలని ఈ కార్యక్రమము చేయడము జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వీయ ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా తీర్మానించుకోవాలి. మహిళా దినోత్సవం సందర్భంగా నారీమణులకు జిల్లా కలెక్టర్ పిలుపు. తల్లి పిలుపు కాల్ సెంటర్ సేవలకు శ్రీకారం. 16 ఎంపీ స్థానాల్లో విజయం ద్వారా కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుదాం. ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు. కేటీఆర్ జిల్లా పర్యటనపై పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సాధికారత దిశగా సాగాలని వక్తల పిలుపు. ఆర్థిక స్వావలంబనపైనే మహిళా స్వేచ్ఛ ఆధారపడి ఉందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.